నమస్కారం. మీ యాదగిరి రాజయోగి, కారింగుల యాదగిరి ముదిరాజ్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఓటరు మహాశైలారా, మీకు నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నన్ను భువనగిరి ఎంపీగా పంపించండి ప్లీజ్. మార్పు కోసం మీ ముందుకు వస్తున్నాను. ఈ సమాజంలో డబ్బులు పెట్టే వాళ్ళే ఎలక్షన్లలో గెలుస్తారనే దాన్ని భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాన్ని తీర్పును తిరగరాయాలని చెప్పేసి నేను మీ ముందరికి వస్తున్నాను. మీ ముందరికి నేను ఖాళీ చేతులతోటి వస్తున్నా. నన్ను గెలిపించండి. మీ ఊర్లలో రోడ్ల వెంబడి తాటి చెట్లు, ఈత చెట్లు, అల్లనేరేడు చెట్లు, మేడి చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్లను మీ ప్రతి గ్రామానికి నేను ఒక 1000 చెట్లను నేను నా ఎంపీ నిధుల నుంచి డొనేటెడ్ చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది లేని పక్షంలో కరువు వస్తే ప్రజలు తీవ్రమైనటువంటి మరి ఆహార భద్రత లోపం వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఊళ్ళో ఒక 1000 చెట్లను మనం వేసినట్టయితే 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఊళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లలో కల్లా ఉత్తమమైనటువంటి పార్లమెంటును నేను చేస్తాను కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. దాని యొక్క ప్రణాళిక నా దగ్గర ఉంది. ప్రధానమంత్రి గారు సంతకం పెడితే చాలు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవ్వరు అప్పులు చేసినా వాళ్ళే తీర్పించే విధానాన్ని ఒక చట్టాన్ని తీసుకొద్దామని కూడా ప్రధానమంత్రి గారికి నేను అందజేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశానికి 2వ రాజధాని కూడా యాదగిరిగుట్టను చేసే విధంగా కూడా నేను ప్రణాళికను నేను ఇస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. 500 ఎకరాలు యాదగిరిగుట్ట ప్రాంతంలో కొనేసి దాంట్లోనే భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే జోన్ని, స్టేషన్ని యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులోనే భువనగిరి యాదగిరిగుట్టని నేను దేశానికి 2వ రాజధానిగా చేసేటందుకు కూడా ప్రధానమంత్రి గారికి, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విన్నవించుకుంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు వరంగల్ను అక్కడ చేస్తానంటున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి అడవులను నాశనం చేసేస్తే మరి అక్కడ ఆ ప్రజలు గిరిజనులు అయ్యా మాయగానే అది అక్కడ ఏమొద్దు, యాదగిరిగుట్టను దేశానికి 2వ రాజధాని చేయాలని చెప్పేసి మిమ్మల్ని నేను విన్నవించుకుంటున్నా, ప్రార్థిస్తున్నాయా. మీరు చేయాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వివిధ పార్టీలలో ఉన్నారు నా మిత్రులు. కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో, బీఆర్ఎస్లో, కమ్యూనిస్టులో, అన్ని పార్టీలల్లో మా కుల బంధువులు ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు. మీరు ఏ పార్టీలైనా ఉండండి, ఎక్కడైనా ఉండండి, నాకు ఓటేసి రండి. నేను ఒక 3 లక్షల మంది దాకా నేను కలవబోతున్నాను. ఆ 3 లక్షల మంది ఒక 5గురికి ఓటేయమని చెప్పాలని కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 3 లక్షల మంది 5 15 లక్షల మంది అవుతారు. ముఖ్యంగా 16 లక్షల మందే భువనగిరి ఓటర్ల సంఖ్యలో ఉంటారు. మరి దాన్ని ఇంచుమించుగా మనం ఢీకొట్టబోతున్నామని కూడా ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క చోటుకి మన యొక్క సమాచారం పోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి పల్లెటూళ్ళలో జిమ్మును ఏర్పాటు చేపిస్తా, ప్లే గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేయించేసి నా ఎంపీ నిధుల నుంచి మరి అక్కడ నేను మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. వాటర్ దందాకు పూర్తిగా చెక్ పెట్టిస్తా. ఎంపీ నిధుల నుంచి వాటర్ ప్లాంట్లు ప్రతి పల్లెటూళ్ళలో, ఎస్సీ వాడకట్లల్లో, బీసీ వాడకట్లల్లో, అగ్రవర్ణాలు ఉన్నటువంటి మంచి అన్ని వాడకట్లలో నేను నా నిధులతోటి మీకు సేవలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు నన్ను పార్లమెంటుకు పంపించాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, శ్రేయభిలాషులారా, చిన్న కళను నెరవేర్చండి. భారతదేశ రాజకీయాలను మార్చేస్తా చెప్పేసి మీకు నేను అడుగుతున్నాను.
చిన్నదండి ఇది. నాకు ఎందుకనంటే ఇది మీ తలరాతలన్నీ మార్చేటువంటి ఆలోచన విధానాలను తీసుకొస్తాను కూడా తెలియజేసుకుంటున్నాను. నక్రేకల్లో 2 ఇయర్స్‌లో రైలును నేను ఇక్కడికి తీసుకొని వస్తా. సూర్యాపేట మించి అక్కడెక్కడి నుంచో పోతుందంటుర్రు కదా! ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చొని నేను నక్రేకల్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా నేను చర్యలు తీసుకునే విధంగా ఎంపీ అయిన తక్షణమే ఇది కూడా చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పంచాయతీలో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మరి వాళ్ళకు ఒక్కొక్క గ్రామ పంచాయతీలలో 9,000, 8,000, 5,000 కూడా ఇస్తున్నారు. అయ్యా వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళకు 26,000 రూపాయలు మున్సిపాలిటీలు చేసేటోళ్లకు గ్రామ పంచాయతీలను చేసేటందుకు మీ అందరి తరపున కూడా నేను పోరాటం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఒక జర్నలిస్ట్గా మీ ముందరికి వస్తున్నా. జర్నలిస్ట్ సోదరులారా, నేను ఎంపీ అయిన వెంటనే మీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో నేను చర్చించి జర్నలిస్టు పెద్దలు నేషనల్ అకాడమీలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ సమావేశపరిచి నేను ఏ జర్నలిస్ట్ అయినా కూడా 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించే విధంగా ప్రధానమంత్రి గారితో పోరాటం చేస్తా. మీరు జర్నలిస్టులు ఒక 50 ఏళ్ళు దాటిపోయినాయంటే ఓ 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పింఛన్ ఇచ్చే విధంగా కూడా నేను తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 25 లక్షల రూపాయలు నార్మల్గా చనిపోయినా, ఈ యాక్సిడెంట్లో చనిపోయినా కూడా వచ్చే విధంగా కూడా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి జర్నలిస్టులను కాపాడుతాను కూడా తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులు కొంతమంది పత్రికలు పెట్టుకున్నారు. వాళ్లకు మరి నిధులు ఇచ్చేటందుకు ఓ 15 లక్షలు 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించి వాళ్ళు కార్యాలయాలు వాళ్ళ పత్రికల కార్యాలయాలు పెట్టుకునేటందుకు కూడా నేను కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్ట్ సోదరులారా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ మిత్రుడిగా, మీ శ్రేయోభిలాషిగా మీ ముందుకు వస్తున్నాను. మీరు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఓటు వేసి రండి. ఒక్క ఓటు 1,00,000 ఓట్లతో సమానం. నీ ఒక్క ఓటు 1,00,000 ఓట్లతో సమానం. నాకు నీ ఒక్క ఓటు వేసిరా. వితండవాదాలు చేయొద్దు. ఎందుకనంటే నా ఒక్క ఓటు వేస్తే నువ్వు గెలుస్తావా అని చెప్పేసి. ముదిరాజ్ సోదరులారా, మిమ్మల్ని బీసీడీ నుంచి ఏలోకి మార్చాలంటే నన్ను పార్లమెంట్లోకి పంపించండి. నన్ను పార్లమెంట్లోకి పంపిస్తే మీకు ఉన్నతమైనటువంటి మీకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేపిస్తా. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేటందుకు కూడా నేను కృషి చేస్తాను తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యాహ్నం ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయనకు మంత్రి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఎక్కడనో కాడ ఒక సీట్ ఇచ్చేసి ఆయనను గెలిపిస్తే మంత్రిని చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇది నమ్మశక్యంగా అన్నటువంటి విషయం. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, అందరూ అన్నదమ్ములు అయినటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా క్లాస్మేట్స్, నాకు విద్య చెప్పినటువంటి గురువులు, ఏవిఎం ఆదర్శ విద్యామందిర్లో నేను చదువుకున్నాను. తర్వాత జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నాను. వాసవి జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. ఓపెన్ డిగ్రీలో కూడా ఒకటి వరకు ఫస్ట్ ఇయర్ పాస్ అయినా, మళ్ళీ ఈ రాయకుండానే ఉన్నా. అయినా కూడా నాకు తెలిసినటువంటి ఏవిఎం విద్యా సంస్థలో చదువుకుని ఓటర్లు అయినటువంటి ఓటర్ మహాశయులకు, నా గురువులకు, జెడ్పిహెచ్ఎస్లో ఉన్నటువంటి నా గురువులకు అండ్ నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా క్లాస్మేట్ అయినటువంటి జెడ్పిహెచ్ఎస్ సోదరులకు, సోదరిమణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా. నాకు ఓటేయండి మిత్రులారా, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి. మీకు అండగా నేనుంటా. నేను మీకు ఏదైనా కూడా నేను మీకు అండదండగా ఉంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భువనగిరిలో ఉన్నటువంటి 3 లక్షల మందికి పైన నేను కలవబోతున్నాను. ఈ 3 లక్షల మంది ఓటర్లు కూడా నాకు ఓటేయండి. అక్కడ ఎవ్వరు ఉండరు, లాస్ట్ రోజు ఎవ్వరు ఉండరు. నేను ఒక్కడినే పోరాటం, ఒంటరి పోరాటం. మీ కొరకు వస్తున్నా, కొత్త దారులు వేస్తున్నా, మార్పు కోసం వస్తున్నా. మీరు నన్ను గెలిపియాలి, నన్ను పార్లమెంట్లోకి పంపించాలి. మీ కలలు నెరవేరుస్తాను కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం, అందుకోసం నన్ను పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒక్క ఓటే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు. నకరేకల్ నియోజకవర్గం, 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులు కూడా నాకు పార్టీలకు అతీతంగా ఓట్లేయాలని
మీకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పద్మశాలీలు, యాదవులు, గౌళ్ళు, అన్ని వర్గాల ప్రజలు. నాకు వేమారెడ్డి గారు అంటే నా గురుతుల్యులు ఆయన వేమారెడ్డి గారు. రెడ్డి వర్గాల్లో ఉన్నటువంటి రెడ్డి సోదరులు నాకు గాంధీ మార్గదర్శకంగా నేను వెళ్ళిపోతున్నాను. ఆ వైశ్యులు, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి దళితులైనటువంటి మా జాతులన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చిన అంబేద్కరే మాకు మార్గదర్శకం. పూలే బాటల్లో పూసే పువ్వులమై ముందరికి వస్తున్నాం కాబట్టి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, గెలిపించాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కరింగుల యాదగిరి ముదిరాజ్. నమస్తే, నమస్తే, నమస్తే.